మీ వల్ల కాదు, మీరు ఎప్పటికీ బయటికి రాలేరు. జీవితంలో మీకు కూడా ఎప్పుడైనా ఇలా అన్నారా? నీవు చేయలేవు, నీ జీవితం ఇక్కడితో ముగిసింది. ఒకసారి ఆలోచించండి. ఒక అడవిలో 2 చిన్న కప్పలు ఆనందంగా దూకుతూ వెళ్తున్నాయి. అనుకోకుండా అవి ఒక లోతైన గుంతలో పడిపోయాయి. అవి బయటికి రావడానికి ప్రయత్నించాయి. కానీ గుంత చాలా లోతుగా ఉంది. పైన ఉన్న కప్పలన్నీ చూసి ఇలా అంటున్నాయి, మీ వల్ల కాదు, ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు, మీ పని అయిపోయింది. ఆ మాటలు విని ఒక కప్ప నమ్మకం కోల్పోయింది. నిజమే, నా వల్ల కాదు అని అనుకుని చివరికి ప్రయత్నం ఆపేసింది. కాని మరొక కప్ప మాత్రం ఆగలేదు. ఎంతగా డిస్కరేజ్మెంట్ వచ్చినా, ఎంతగా నిందలు విన్నా అది ఆగలేదు. అది ఒక్కటే అనుకుంది, నేను బయటికి రావాలి, తప్పకుండా రావాలి. అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. పడింది, లేచింది, మళ్ళీ జంప్ చేసింది. చివరికి ఒక పెద్ద జంప్తో ఆ కప్ప గుంత నుంచి బయటికి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయి అడిగారు, మేమంతా నీకు నీ వల్ల కాదు అన్నా. అయినా ఆపలేదు. ఏమీ విననట్టుగా వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది ఒక నిజం. ఆ కప్ప చెవిటి కప్ప అని. మన జీవితంలో కూడా చాలామంది ఇలా అంటారు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు. కాని గుర్తుంచుకోండి, మనుషులు చెప్పేది నిజం కాదు, దేవుడు చెప్పేదే నిజం. దేవుని మీద విశ్వాసంతో నెగటివ్ మాటలు వినకుండా ముందుకు వెళ్తే ప్రతి గుంత నుంచి బయటికి వస్తాం, ప్రతి సమస్యను జయిస్తాం.